అండి వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఈరోజు మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వెజిటేబుల్స్, నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకున్నాను. మీ దగ్గర ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర దొండకాయ, క్యారెట్, వంకాయ, పొటాటో వేసుకున్నాను. ఇవి వేసుకుని ఇంకా బఠానీలు కానీ క్యాప్సికమ్ కానీ కూడా వేసుకోవచ్చు. అందులో అవి వేసుకున్న తర్వాత సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే బిర్యానీ మసాలా వేసేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 కప్పు పెరుగు వేసుకున్నాను. ఇదంతా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం లాస్ట్ కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఒక 2 చెంచాల వాటర్ వేసేసి అందులోకి సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం పుదీనా కూడా కొత్తిమీర వేసాను. ఇప్పుడు మసులుతుంటే మనము రైస్ వేసాను. ఆల్రెడీ రైస్ నేను సోప్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులో వేసుకుంటున్నాను రైస్. మామూలు రైస్తో చేస్తున్నాను, బాస్మతి రైస్ కాదండి. మామూలు రైస్తో కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 70% ఉడికిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అందులోకి మనము షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అంతా ఒక లేయర్ లాగా వేసుకొని పైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా ఆయిల్, నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసాను. దానిపైన కొత్తిమీర వేసాను. మన ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి. నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి అండ్ టేస్ట్ హోమ్ మేడ్ హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మా పిల్లలకు ఈరోజు లంచ్ బాక్స్లోకి వెజ్ దమ్ బిర్యానీ చేశానన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోకు మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి రెసిపీస్ కానీ, స్నాక్స్ కానీ, ఇంకేమైనా హెల్తీ టిప్స్ కావాలన్నా కూడా, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ నేను అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.